హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. ఇప్పుడే అందిన వార్త. ఉద్యోగులకు శుభవార్త అండి. ఒక నెల అదనపు జీతం గ్రాస్ సాలరీకి తగ్గకుండా అయితే ఇవ్వబోతున్నారు. ఎవరికి ఇవ్వబోతున్నారు ఏమిటనే పూర్తి వివరాలు తెలుసుకుందాము. వీడియోని ఎక్కడ కానీ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసినట్లయితే ఇన్ఫర్మేషన్ పూర్తిగా అర్థమవుతుంది. అలాగే వీడియోకి ఒక లైక్ చేయండి ఫ్రెండ్స్. ఒక వీడియోలోకి అయితే వెళ్ళిపోదాము. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 2024 సార్వత్రిక ఎన్నికలు సందర్భంగా ఎన్నికల విధుల్లో పాల్గొన్న ఉద్యోగులకు ఎన్నికల సంఘం శుభవార్త అందించింది. ఎన్నికల విధుల్లో నిమగ్నమైన ఉద్యోగులు, అధికారులకు ఒక నెల స్థూల వేతనాన్ని బోనస్గా ఇవ్వాలి అని ఉత్తర్వులు జారీ చేసింది. ఈ మేరకు చర్యలు తీసుకోవాలని సంబంధిత అధికారులకు మార్గదర్శకాలు కూడా జారీ చేసింది. పగలు రాత్రి ఎలక్షన్ డ్యూటీ చేస్తున్న అధికారులు, ఉద్యోగులపై వెంటనే చర్యలు తీసుకోవాలని ఎన్నికల ప్రధాన అధికారి ముఖేష్ కుమార్ మీనా ఆదేశాలు జారీ చేశారు. దీంతోపాటు మే 14న ఎన్నికల విధులు నిర్వహిస్తున్న వారికి ప్రత్యేక క్యాజువల్ లీవ్స్ ఆన్ డ్యూటీ కూడా ఇచ్చారు. ఇప్పుడు ఎన్నికల సంఘం ఒక నెల వేతనాన్ని బోనస్గా ఇస్తుండడంతో ఎన్నికల విధులు నిర్వహించిన ఉద్యోగులంతా కూడా సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ఇదిలా ఉండగా ఎన్నికల అధికారులకు జీతాల చెల్లింపును క్యాడర్ ఆధారంగా ఏపీ ఎన్నికల అధికారే నిర్ణయిస్తారు. ఎన్నికల విధులు నిర్వహిస్తున్న డిఈఓలు, ఆర్ఓలు, ఏఏఓలు, ఈఆర్ఓలు, ఎన్నికల సిబ్బంది కనీసం ఒక నెల స్థూల జీతం అయితే ఈ మేరకు ఇవ్వనున్నారు ఫ్రెండ్స్.